మహిళలు చేసే ఈ తప్పుల వల్లే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే కొన్ని నియమాలను పాటించాలని మహిళలు ఈ వ్యాయామాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని వారు చెబుతుంటారు. పొందడానికి వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి అని పెద్దలు చెబుతుంటారు. చాలామందికి ఉన్న చెడ్డ అలవాట్లలో ఒకటి మంగళసూత్రానికి ఉంచడం. మహిళల్లో చాలామంది మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకుని పెడుతుంటారు. వస్తాయని పెద్దలు చెబుతున్నారు. వేదమంత్ర సాక్షిగా ఆయువు మంగళసూత్రం రోజుల్లో నా హృదయానికి వచ్చి చేరుతుంది. అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపం. మంగళసూత్రానికి దివ్యశక్తులను ఆకర్షించే శక్తి ఉందని బిల్లును పెట్టడం వల్ల ఆకర్షించుకుంటాయి. దీంతో చెడు జరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ 8 చేసిన పిన్నిసులు పెట్టకూడదు. ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తున్నారు ని పెద్దలు చెబుతున్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్య భర్తల అనురాగాన్ని పెంచుతుంది కలుగుతాయని చెబుతున్నారు. ఇలా ఇంట్లో గుర్తుకు బొమ్మలను ఉంచడం అంత మంచిది కాదని వారు చెబుతున్నారు. గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది. ఎంత వేగంగా పరుగెత్తుతున్నా అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చు అవుతుందని కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం మంచిది అంటున్నారు. మహిళలు పాటించాల్సిన నియమాలు మరొకటి సంపదను ప్రదర్శించడం అనగా భర్త స్థితిగతులు, సంపాదన, భార్య ధరించిన నగలు ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలను, పట్టు వస్త్రాలను ధరించడం వల్ల ఘోష తగులుతుందని, వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు. కనుక మహిళలు వీలైనంత తక్కువగా అని చెబుతున్నారు. చాలా మంది తల్లులు పిల్లలు తమ మాట వినడం లేదని చెబుతున్నారు. ఆడపిల్లలు తమ మాట వినడం కోసం 5 పోగులు తీసుకుని వారికి కట్టాలి. దీంతో పాటు వారికి అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆడపిల్లలు మన మాట వింటారు. అదేవిధంగా మన పిల్లలు మన మాట వినడం కోసం 9 పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకుని వారికి గంధం బొట్టు పెట్టుకునే అలవాటు చేయాలి. వల్ల పిల్లలు పెద్దల మాట వింటారు. కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో, అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతారు. వేణు ఉంచడం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను, ఆప్యాయతను ఉంటారని వారు చెబుతున్నారు. అలాగే చాలా మంది మహిళలు కూడా ఎక్కువగా మాట్లాడుతూ చికాకుల్లో కోపంతో వంట చేసుకుంటారు. ఈ విధంగా వంటను అసలు చేయకూడదట. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారట. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.